సెకండ్ సాంగ్ రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అని పాడుకొని దేవుని స్తుతించుకుందాం. yes taste and see that the Lord is good అని దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఓన్లీ ఇఫ్ యూ కెన్ టేస్ట్ then you will know how good our God is. He is good all the time. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని హృదయపూర్వకంగా పాడుకుందాం. ఇంకా ఎవరైతే దేవుని రుచి చూడలేదో వారికి కూడా మనము రుచి చూపించే వారంగా ఉండాలని కూడా మనం ప్రార్థిస్తూ పాడుకుందాం. లెట్స్ ఆల్ సింగ్ దిస్ సాంగ్ టుగెదర్. మన చర్చ్ యొక్క మోటో కూడా రుచి చూచి ఎరిగి తిని ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవు నీవే అని పాడుతున్నాం. తప్పక ఆరాధింతును. మహోన్నతుడవు దేవా, ప్రభావము గలవాడా అని పాడుకుందాం. మంచితనం గల దేవుడు, అతి శ్రేష్ఠుడు అందరిలో పాడుకుందాం అందరం కలిసి.
ఘనత చెల్లింతును ప్రతి దాని కొరకు. ఆయన ఎందే తృప్తి పొంది హర్షించదను అని చివరిగా పాడుకుందాం హృదయపూర్వకంగా. లెట్స్ ఆల్ ప్రైజ్ అవర్ గాడ్. నిజముగా ఆయనను తప్పక ఆరాధించిన వారిని హీఈస్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ అస్. రైట్, టుడే ఈజ్ ద ఫస్ట్ సండే and he has already promised. He's already taken care of us for the last 3 days. He's going to take care of us for the remaining 363 days. Amen. Hallelujah. మూడో పాటగా నీ యేసుని వెలుగులో నడిచేదను అన్న పాటను పాడుకొని దేవుని స్తుతించుకుందాం. We do not know what is there in this year, but if we have God with us and when we walk in his light, we can face any kind of difficulties. Amen. Hallelujah. Yes. He has already promised. ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనల్ని కూడా వెలుగై ఉండమని దేవాది దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ డార్క్నెస్, ఇఫ్ యూ హ్యావ్ జీసస్ విత్ యూ, దెన్ యూ ఆల్రెడీ హ్యావ్ లైట్ విత్ అస్. ఆమేన్. ఈ పాట పాడుకొని లెట్స్ ఆల్ లుక్ ఫార్వర్డ్ టు వాక్ విత్ జీసస్ అండ్ టు హియర్ హిస్ వాయిస్ ఆల్ త్రూ దిస్ ఇయర్. నీ యేసుని వెలుగులో నడిచేదను. నడిచెదను
already promised, even though you go through the darkness, I am with you. Amen. Hallelujah. కొద్దిసేపు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుకుందాం. Let's all remember his mercy and grace upon us. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యొక్క కృప, ఆయన వాత్సల్యత నిత్య నూతనమగుచున్నదంట. His mercies are new every morning. Yes, his mercies have been new for last year, and it's going to be there with us for this year as well. His mercies are new. Not today, not just tomorrow. It's new every single morning that we see in our life. When you see the sunrise, his mercy is new with us. Amen. Hallelujah. Yes, Master. అవును తండ్రి, ప్రభా మీ యొక్క కృప లేనిదే, మీ వాత్సల్యత లేనిదే ప్రభా మేము తండ్రి ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టేవారము కాదు తండ్రి. మాలో ఏ మంచితనము లేదేస్తయ్యా, మాలో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు తండ్రి. ఇది కేవలం తండ్రి మీరు ఇచ్చిన కృప, మీ వాత్సల్యత మా పైన ఇంకనూ ఉన్నది కాబట్టి తండ్రి మేము ఈరోజు వరకు తండ్రి సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నామేసయ్యా తండ్రి. ప్రభా అవును తండ్రి, ప్రభా మేము గత సంవత్సరము పీల్చిన గాలికి తండ్రి మేమైతే ఏమీ చెల్లించుకోలేమయ్యా. ప్రతి క్షణము, ప్రతి నిమిషము తండ్రి, ప్రతిరోజు మీ కొరకు తండ్రి మీ యొక్క వెలుగులో నడవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ స్వరాన్ని వినటానికి దేవా, మీ యొక్క మార్గంలో నడవడానికి, మీ వాక్యపు వెలుగులో తండ్రి మేము నడవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. వీ డు నాట్ నో వాట్ హోల్డ్స్ ఇన్ అవర్ ఫ్యూచర్, బట్ వీ డెఫినెట్లీ నో హూ హోల్డ్స్ అవర్ ఫ్యూచర్. ఆమేన్. ఎస్ మాస్టర్, యు ఆర్ హోల్డింగ్ అస్ ఇన్ యువర్ పామ్స్. అయ్యా, నీ అరచేతుల్లో చెక్కుకొని తండ్రి నీ రెక్కల చాటున నీ బిడ్డలను భద్రపరుచుకుంటున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నామేసయ్యా. అవును ప్రభా తండ్రి, మీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. జీవపు ఆహారము లేనిదే ప్రభా మేము బ్రతకలేమయ్యా. మాకు రాబోచిన ప్రతి కష్టంలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఛాలెంజ్లో అయ్యా, ప్రతి శోధనలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. జీవాహారమైన మీ వాక్యాన్ని మాకు అందచేయమని వేడుకొంచున్నాం అయ్యా. ఈ సంవత్సరంలో మీకు ఇంకనూ దగ్గరగా రాగలటకు సహాయం చేయండి అయ్యా. మీ పైన ఆధారపడి, మీ భుజముల పైన తండ్రి మేము ఆధారపడి జీవించటకు సహాయం చేయండి అయ్యా. మీతో పాటు నడవటానికి సహాయం చేయండి. మాకంటే ముందుగా మీరు వెళ్ళి తండ్రి సంవత్సరము మొదలుకొని సంవత్సరము అంతము వరకు తండ్రి యుగ యుగముల వరకు మీరు మాకు తోడుగా ఉండి ప్రభు నడిపిస్తానని సెలవిచ్చిన దేవా నీకు స్తుతులు వందనాలయ్యా. యోర్దాను నదిని దాటించిన దేవుడు ఈ సంవత్సరం కూడా మనల్ని దాటించగలడు. ఆమేన్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ యువర్ లవ్. మీరు మా పైన చూపిస్తున్న కృపా కనికరము ప్రేమకై తండ్రి మీకు ఏమీ చెల్లించుకోలేమయ్యా. హృదయపూర్వకమైన ఆరాధన తండ్రి మీ సన్నిధిలో మేము అర్పిస్తుంటున్నాం తండ్రి. మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా స్తుతించే పెదవులు, ఆరాధించే హృదయము ఎంతో ధన్యత తండ్రి. అటువంటి ధన్యతను ప్రభా మాకు మీరు దయచేసినందుకు మీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకొంచున్నాం అయ్యా. సిల్వలో మీరు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొంచున్నామయ్యా తండ్రి. మీ వంటి మీలా ప్రేమించేవారు ఎవరు కూడా లేరు తండ్రి. మమ్మలను ప్రభా మీలా రక్షించే దేవుడు ఎవ్వరూ లేరు తండ్రి. ప్రపంచంలో ఎక్కడ చూసినను అయ్యా మీరు మాత్రమే తండ్రి. ప్రభా కృప కనికరము కలిగిన దేవా అయ్యా, విస్తారమైన ప్రేమను కలిగి ఉన్న దేవా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు అయ్యా. మీ ప్రేమ యొక్క ఎత్తెంతో, వెడల్పెంతో, లోతెంతో మాకు తెలియదు కానీ ప్రభా మేమైతే రుచి చూసి ఉన్నామయ్యా తండ్రి. ప్రభా నిత్య సంతోషాన్ని ఇచ్చే మీ ప్రేమను బట్టి మీకు వందనాలు అయ్యా. నిత్య రాజ్యంలోకి నడిపించే మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లించుకొంచున్నాం. మమ్మల్ని ఆదరించే మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మమ్మల్ని చేపట్టి నడిపించే మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నామయ్యా తండ్రి. ఎన్నిసార్లు పడిపోయినను తండ్రి మీరు అదే ప్రేమతో ప్రభా మార్పు చెందని ప్రేమతో అయ్యా ప్రేమిస్తున్నారయ్యా తండ్రి. మీకు స్తుతులు వందనాలు చెల్లించుకొంచున్నాం అయ్యా. అల్పులము తండ్రి, అయోగ్యులము తండ్రి. ప్రభా తండ్రి మాకు ఎటువంటి అర్హత లేదు అబ్బా తండ్రి అని పిలవటానికి కూడా అర్హత లేని వారము ప్రభా తండ్రి. మమ్మల్ని మీ సన్నిధిలో అర్పిస్తుంటున్నాం తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు స్తుతులు వందనాలయ్యా. ఎంతోమందికి మీ ప్రేమను రుచి చూపించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మీ యొక్క సన్నిధానంలో ప్రభా
సంతోషము, సమాధానము కలదు. అయ్యా, అటువంటి భాగ్యాన్ని ఇతరులకు కూడా ప్రభా మేము చెప్పటానికి కృప చూపించండి అయ్యా. మమ్మల్ని వాడుకోండి అయ్యా. మాకు నూతనమైన హృదయాన్ని, నూతన ఆత్మను దయచేసి అయ్యా రెట్టింపుగా ప్రభా మీ కొరకు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీ కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మేము, మా కుటుంబం, మా బిడ్డలు, మా సంఘం ఉండులాగున సహాయం చేయమని వేడుకొంచుతాం. ప్రతి ఒక్కరం కూడా యేసయ్య ప్రేమను తలుచుకుంటూ ఈ పాటను పాడుకుందామా? ప్రేమ, యేసుని ప్రేమ నిజముగా వెలకట్టలేని ప్రేమ, వెలలేని ప్రేమ, తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించే ప్రేమను మనం ఆరాధించుకుందాం. హృదయపూర్వకంగా, హృదయ లోతుల్లోంచి జ్ఞాపకం చేసుకొని పాడుకుందాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. చూసినా ఆయన వంటి ప్రేమ మనకు దొరకదు. లెట్స్ ఆల్ సింగ్ తల్లిదండ్రుల ప్రేమ. ఈ ధరలో ఉన్న ప్రేమలన్నీ కూడా కరిగిపో తండ్రి, శాశ్వతమైనవి కావు. కానీ తండ్రి మీ ప్రేమ శాశ్వతం. దేవా మీకు స్తుతులు.
తలంచుకుందాం, యేసయ్య ప్రేమను తలంచుకుంటూ పాడదాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ డైయింగ్ ఆన్ ద క్రాస్. అయ్యా ఆ యొక్క తండ్రి సింహాసనాన్ని విదిలి వేసి తండ్రి నన్ను రక్షించిన దేవానికి వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ లవ్. immeasurable, his love is immeasurable. ఎవరు కూడా కొలువలేని ప్రేమ యేసయ్య ప్రేమ. కల్వరిలో చూపించిన ఆయన ప్రేమను బట్టి స్తుతులు చెల్లించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. అయ్యా మీ యొక్క ఆత్మను కుమ్మరించండి తండ్రి, మా మధ్యలో తండ్రి, మా గృహంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సంఘాన్ని, సహవాసాన్ని మా గృహంలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కుటుంబముగా తండ్రి మీ సన్నిధానంలో ప్రభా స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకందరికీ ఇచ్చినందుకు మీకు వందనాలు. అయ్యా మీ ఆత్మను మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. మీ కృపను మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, వందనాలయ్యా. ప్రతి గృహంలో తండ్రి మీ యొక్క ప్రేమ, శాంతి, సమాధానము అనుభవించగల యోగ్యతను, భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి ఆత్మను ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తుకోండి అయ్యా తండ్రి. మిమ్మల్ని హృదయపూర్వకంగా స్తుతించిన పెదవులు, ఆరాధించిన హృదయాన్ని మీరు చూడండి అయ్యా తండ్రి. మీ కన్నులు ప్రభా, మీ కను దృష్టి వారిపైన ఉంచి తండ్రి మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభా. దట్స్ నథింగ్ న్యూ అబౌట్ న్యూ ఇయర్. ఇట్స్ ఆల్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ హూ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. If you have Jesus Christ with you, then every day is a new day. Every year is a new year. He's going to give us new spirit, new experiences. రోజుకి ఆయనలో ఎదగడం ముఖ్యం. ఆయన లేనట్టయితే ఎవ్రీ న్యూ ఇయర్ అయినా ఏదైనా కూడా ఒకటే. As he has promised, for those who are in Christ, he is a new creation. అటువంటి న్యూ క్రియేషన్ ఇతరులకు కూడా దయచేయగలిగే భాగ్యాన్ని, అటువంటి సందర్భాన్ని దేవుడు మనకు కలిగించాలని ప్రార్థిస్తాం. లార్డ్, your second coming is very near, Lord. Help us to proclaim your gospel to the nations, Master. Use us for your glory, Lord. మా నోట్లో మాటను పెట్టి జ్ఞానాన్ని దయచేసి మీ ఆత్మను కుమ్మరించి ప్రభా మీ అభిషేకాన్ని ప్రోక్షించి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ వాక్యము వినబోచుండగా తండ్రి ప్రభా మా యొక్క హృదయ నేత్రాలను తెరవండి ప్రభా. మా చెవులను ప్రభా మీ పైన కేంద్రీకరించి, మా కన్నులను మీ వైపు చూసి దేవా మీ యొక్క వాక్యాన్ని గ్రహించగలిగే భాగ్యాన్ని, అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి యేసయ్యా తండ్రి. జీవపు ఆహారమైన తండ్రి మీ వాక్యం ద్వారా మాకు బలాన్ని ప్రభా, మాకు జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని ప్రసాదించి తండ్రి మీ కొరకు దీవెనకరంగా మమ్మల్ని చేయండి అయా. వాక్యం ఇవ్వబోచిన మీ బిడ్డను కూడా తండ్రి తల నుండి అరికాల వరకు మీరు రక్తంతో ప్రోక్షించి అయా మీరు మాట్లాడవలసింది మాతో మాట్లాడి స్పష్టముగా మాకు తెలియచేయమని ప్రభా. ప్రతి క్వశ్చన్ని, ప్రతి కన్ఫ్యూజన్ని, ప్రతి ఒక్క ఆందోళనను ప్రభా, భయాన్ని తొలగించి వేసి అయా నూతన బలాన్ని, నూతన ఆత్మను ప్రభా, నూతన శక్తిని మాకు దయచేయమని వేడుకొంచు ప్రభా. ఈ సమయం అంతా కూడా తండ్రి మీకు మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు అయా. మేము స్తుతించి ఆరాధించిన పాటలు ఒక ధూపం వల్ల మీ సన్నిధి చేరిందని నమ్ముచు తండ్రి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు. మా ఈ ప్రార్థన, మా ఈ ఆరాధన, మా స్తుతి, మా హృదయము యేసయ్య అతి పరిశుద్ధమైన పుణ్యనామమున అర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము కలిసి దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో నుంచి 29వ కీర్తనను అందరం కలిసి చదువుకుందాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ యువర్ బైబుల్స్ అండ్ we can go to Psalms chapter 29. కీర్తనలు 29వ దావీదు కీర్తనను చాలా గంభీరమైనటువంటి కీర్తన.
మనము ఈరోజు when we are reading this, let's take this as our prayer. ఆయన యొక్క ప్రభావాన్ని మనము ఈ యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. లెట్స్ రీడ్ దిస్ వర్స్ ఫ్రమ్